హలో మై డియర్ బయో బడీస్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ కి జస్ట్ 2 months లెఫ్ట్, ఇజంట్ ఇట్? సో ఈ 2 months లో మీరు ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఉన్న బ్లూ ప్రింట్ ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ ద్వారా మనకు ఏది ఇంపార్టెంట్ చాప్టర్స్, అన్ని చాప్టర్స్ లో హై వెయిటెడ్ చాప్టర్స్ ఏది అది తెలుస్తుంది. ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా 8 mark క్వశ్చన్స్ అడుగుతారు, ఏ చాప్టర్ నుంచి 1 mark క్వశ్చన్ అడగడం జరుగుతుంది, అలాగే 4 marks లో డయాగ్రామ్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతారు, ఇవంతా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్, వెయిటేజ్ అన్ని మనకు బ్లూ ప్రింట్ ద్వారానే తెలుస్తుంది. సో బయాలజీ బ్లూ ప్రింట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. బోత్ ఏపీ అండ్ టీఎస్ కి సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఓకే, సో ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ బయాలజీలో ఎలా ఉండకపోతుంది, పేపర్ ప్యాటర్న్ ఏమి ఉండకపోతుంది, అండ్ వెయిటేజ్ ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ ఐ సెడ్, హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, హై వెయిటేజ్ చాప్టర్స్ బయాలజీలో ఏది? బోత్ ఏపీ అండ్ టిఎస్ కోసం. ఇఫ్ యూ సీ ఫర్ ఏపీ, న్యూట్రిషన్ చాప్టర్, హెరిడిటీ చాప్టర్, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, ఇవి ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నమాట. కంట్రోల్ కోఆర్డినేషన్ నుంచి కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ ఎక్కువగా లైఫ్ ప్రాసెసెస్ అండ్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత టీఎస్ స్టూడెంట్స్ కి న్యూట్రిషన్ చాప్టర్ అయితే సూపర్ ఇంపార్టెంట్, హై వెయిటేజ్ చాప్టర్ అది. అలాగే ఎక్స్క్రీషన్ ఒక హై వెయిటేజ్ చాప్టర్, రీప్రొడక్షన్ అండ్ హెరిడిటీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నమాట. సో మీరు ప్రిపరేషన్ చేసినప్పుడు ఫస్ట్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ ని కవర్ చేసినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కి వెళ్ళండి. దిస్ షుడ్ బి ద సీక్వెన్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, హై వెయిటేజ్ చాప్టర్స్ మీద నేను సెపరేట్ గా, అంటే ఒక్కొక్క చాప్టర్ 1 షాట్స్ చేసుకోకపోతున్నాను, ఒక్కొక్క చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా వీడియో రాకపోతుంది. అందుకే మీరు అందరు చేసేది ఏంటంటే, ఈ ఎగ్జామ్ టైంలో దిస్ ఇస్ వెరీ క్రూషియల్ టైం. జనవరి ఫిబ్రవరి అయితే మీరందరూ జస్ట్ యూ హ్యావ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్, keep everything aside and just focus on your public exams. Okay, so AP and TS లో ఫస్ట్ few minutes AP ది డిస్కస్ చేస్తాను, ఒక 5 minutes, తర్వాత ఇంకొక 5 minutes తెలంగాణ వాళ్ళది. సో మీరు వినండి. ఓకే, ఏపీ స్టూడెంట్స్ కి చాప్టర్స్ ఏమేమి ఉంటుంది మనకు బయాలజీలో? we have life processes, control and coordination, how do organisms reproduce, heredity and our environment. ఓకే, సో దీంట్లో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మీ అందరికి తెలుసు, బట్ క్విక్ గా ఒకసారి అది కూడా చెప్పేస్తాను. సెక్షన్ 1 లో 6 mark 1 to 6 క్వశ్చన్ నంబర్స్, అవి ఏమో 6 marks, 6 questions 1 mark ఈచ్. టోటల్ మార్క్స్ ఎంత అయింది? 6 marks. సెక్షన్ 2 లో అంటే 7th to 10th క్వశ్చన్ నంబర్, టోటల్ 8 marks, అంటే 2 mark క్వశ్చన్స్ కదా, 4 ఉన్నాయి కాబట్టి 8 marks. అలాగే సెక్షన్ 3 ఉంటుంది కదా, సెక్షన్ 3 లో యాజ్ పర్ ది న్యూ ఎస్సీఆర్టీ రిలీజ్డ్ మోడల్ పేపర్. సో మొన్ననే మనకు ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ రిలీజ్ అయింది కదా, ఆ మోడల్ పేపర్ లో మనం చూస్తే కనుక ఒక్క చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ నంబర్ 12th. అంటే ఫిజికల్ సైన్స్ లో కూడా ఇలానే ఇచ్చారు, బయాలజికల్ సైన్స్ లో కూడా ఇలానే ఇచ్చారు. ఓకే, సో ఫిజికల్ సైన్స్ 12th క్వశ్చన్ నంబర్ డయాగ్రామ్ ఒకటి ఉంది కదా, అది ఇంటర్నల్ చాయిస్ లో ఉంటుంది. సో సెక్షన్ 1 లో నో చాయిస్, సెక్షన్ 2 లో నో ఇంటర్నల్ చాయిస్, సెక్షన్ 3 లో కూడా నో ఇంటర్నల్ చాయిస్, కానీ క్వశ్చన్ నంబర్ 12th లో వీ హ్యావ్ 1 ఇంటర్నల్ చాయిస్ డయాగ్రామ్ క్వశ్చన్. సరేనా? దెన్ క్వశ్చన్ నంబర్ 4 ఏదైతే సెక్షన్ 4 ఏదైతే ఉంటుంది, అంటే 16th and 17th క్వశ్చన్, దాంట్లో మనకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 16 A and B, అంటే ఏదో ఒకటి రాయాలి, A or B, రైట్? సో ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, చూడండి నాన్న, 8 mark క్వశ్చన్స్ ఏదైతే ఏపీ స్టూడెంట్స్ కి అడుగుతారు కదా, దీంట్లో ఓకే ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఎలా ఉంటుంది అంటే, క్వశ్చన్ నెంబర్ 16th ఎక్కడి నుంచి అడుగుతారు, ఏ చాప్టర్ నుంచి అడుగుతారు? లైఫ్ ప్రాసెసెస్ నుంచి అండ్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ నుంచి, ఈ 2 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ 16th లో, అండ్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అయితే మీరు లైఫ్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే దాంట్లో 8 mark క్వశ్చన్, 4 mark క్వశ్చన్, 2 marks, 1 marks అన్ని కవర్ అయిపోతుంది. లైఫ్ ప్రాసెసెస్ ఒక హై వెయిటేజ్ చాప్టర్,
ఈ చాప్టర్ మీద నేను డీటెయిల్డ్ రివిజన్, వన్ షాట్, క్విక్ రివిజన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చేసుకోకపోతున్నాను. ఓకే, దెన్ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ ఇంటర్నల్ చాయిస్ లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17th లో కంట్రోల్ కోఆర్డినేషన్ ఒకటి, అలాగే హెరిడిటీ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్. అంటే మీరు ఏదో ఒక చాప్టర్ మంచిగా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వండి. హెరిడిటీ చాప్టర్ లో లైక్ కొన్ని ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది, రైట్? సో 8 మార్క్స్ లో ఏ చాప్టర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్నల్ చాయిస్ లో, అది కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఓకే, సో దిస్ ఈస్ బయాలజీలో. ఇప్పుడు చూడండి, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ నేను ఒకటి చెప్తాను. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎస్సీఆర్టీ ద్వారా ఏదైతే మనకు మోడల్ పేపర్స్ రిలీజ్ అయినాయి కదా, ఆ మోడల్ పేపర్స్ లో ఏపీ స్టూడెంట్స్ కి ఒకటే ప్యాటర్న్ ఇచ్చారు. 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఆ 3 మోడల్ పేపర్స్ లో ఒకటే ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. కానీ దిస్ ఇయర్ ఎస్సీఆర్టీ ఏపీ గవర్నమెంట్ ద్వారా ఏదైతే మోడల్ పేపర్స్ రిలీజ్ అయినాయి, అవి 2 మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. కానీ ఒక ప్రాబ్లం ఏమైంది అంటే, ఈ 2 మోడల్ పేపర్ లో కొంచెం మార్కింగ్స్ అంటే మార్క్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ గా ఉంది. అందుకే మనం మోడల్ పేపర్ 1 విధంగా కూడా రెడీగా ఉండాలి, అలాగే మోడల్ పేపర్ 2 ప్రకారం కూడా రెడీగానే ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, లైఫ్ ప్రాసెసెస్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్స్ పక్కా అడుగుతారు. ఇది అయితే ష్యూర్ షార్ట్ క్వశ్చన్, దీంట్లో ఎట్లాంటి చేంజెస్ ఉండవు. దెన్ 4 మార్క్స్ 2, 2 మార్క్స్ 2 మార్క్స్ 2 అండ్ 2 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, మోడల్ పేపర్ 1 విధంగా నేను చెప్తున్నాను. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్, ఒక 2 మార్క్ క్వశ్చన్స్. అంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో 1 మార్క్ క్వశ్చన్ చదవకపోతే ఏం కాదు, కానీ మోడల్ పేపర్ 2 లో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో అందుకే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కూడా అన్ని ప్రిపేర్ అవ్వాలి మనం. మోడల్ పేపర్ 2 లో లైఫ్ ప్రాసెసెస్ కూడా చెప్తాను చూడండి. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్. మోడల్ పేపర్ 2 లో 1 మార్క్ ఇవ్వలే, కానీ నా సజెషన్ ఏంటంటే లైఫ్ ప్రాసెసెస్ లో మీరు 1 మార్క్ క్వశ్చన్స్ పక్కా ప్రిపేర్ అవ్వండి, అది రావచ్చు మనకు. ఓకే, సో 1 మార్క్ 2 మార్క్ 8 మార్క్ 4 మార్క్ క్వశ్చన్స్ లైఫ్ ప్రాసెసెస్ అయితే మంచిగా ఆ చాప్టర్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీరు పాస్ అయితే అయిపోతారు. ఎవరైతే పాస్ అవడానికి కూడా భయపడతారు కదా, అట్లాంటి డల్ స్టూడెంట్ కూడా ఓన్లీ లైఫ్ ప్రాసెస్ చదువుకుంటే కూడా పాస్ అయిపోతాడు. అంటే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. కానీ పాస్ అవ్వడం షుడ్ నాట్ బి అవర్ మోటో, వీ షుడ్ ట్రై టు టాప్ ద ఎగ్జామ్. అండ్ అది కూడా బయాలజీలో 50/50 మీరు అందరూ తెచ్చుకోవాలి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఈజీ, బిలీవ్ మీ, ఇట్ ఈస్ ఈజీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. బయాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ రాకపోతుంది, అవన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కూడా ఈజీలీ 50/50 తెచ్చుకుంటారు. తర్వాత కంట్రోల్ కోఆర్డినేషన్ అయిపోయింది. రీప్రొడక్షన్ చాప్టర్ లో 2 మార్క్స్ అయితే ఉండవు. ఓకే, సో రీప్రొడక్షన్ చాప్టర్ లో నో 2 మార్క్స్, 8 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్స్, 8 మార్క్స్ 4 మార్క్ 1 మార్క్. సో మోడల్ పేపర్ 1, 2 లో రీప్రొడక్షన్ చాప్టర్, కంట్రోల్ కోఆర్డినేషన్ అండ్ ఆర్ ఎన్వైరన్మెంట్ లో ఎట్లాంటి చేంజెస్ లేవు. జస్ట్ ఈ 2 చాప్టర్స్ లో కొంచెం మనకు చేంజెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత హెరిడిటీ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కానీ దాంట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, హెరిడిటీలో ఐదర్ 8 మార్క్ క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు కొంచెం స్మార్ట్ గా ప్రిపేర్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఓన్లీ 8 మార్క్ 1 మార్క్ ప్రిపేర్ అయితే కూడా మనకు సరిపోతుంది హెరిడిటీ చాప్టర్ నుంచి. ఓకే, సో అది కూడా హెరిడిటీ అండ్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఈ 2 చాప్టర్స్ లో ఏదో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా 8 మార్క్స్ కి. సో హెరిడిటీ మీరు 8 మార్క్స్ రాయకపోతే, అంటే ప్రిపరేషన్ వద్దు నాకు, కంట్రోల్ కోఆర్డినేషన్ గట్టిగా ప్రిపేర్ అవుతాను అంటే అలా కూడా అవ్వచ్చు, మీ ఇష్టం. మీరు చూడండి ఏ చాప్టర్ ని మీరు ఎక్కువగా ఫోకస్ చేసి పర్ఫెక్ట్ గా చదువుకుంటారు ఇంటర్నల్ చాయిస్ కోసం. ఓకే, లేకపోతే నా సజెషన్ ఏంటంటే లైఫ్ ప్రాసెసెస్ క్లియర్ గా డీటెయిల్డ్ గా చదువుకోండి. ఓకే, తర్వాత ఆర్ ఎన్వైరన్మెంట్ ఒక చిన్న బుజ్జి చాప్టర్, చోటు చాప్టర్, కానీ ఆ చాప్టర్ నుంచి కూడా ఒక 4 మార్క్ 4 మార్క్ 2 మార్క్స్ ఇది మనకు లైక్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ వెయిటేజ్ అన్నమాట ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఓకే, నా యూ సీ డిఫికల్టీ అంటే పేపర్ ఎలా ఉండకపోతుంది. పబ్లిక్ ఎగ్జామ్ పేపర్, బయాలజీ పేపర్ అయితే 20% ఇట్ విల్ బి డిఫికల్ట్, 40% యావరేజ్ క్వశ్చన్స్, మీడియం డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ 40% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ లో మనం చూస్తే జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను, 15% డిఫికల్ట్ క్వశ్చన్స్ విల్ బి దేర్. 15% అంటే, అండ్ బయోలో 20%. అంటే బయాలజీలో
కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఓన్గా రాయడం అవసరం. బయాలజీ కొంచెం మీరు ఓన్ క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం ట్రిక్కీగా క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని, దానికోసం మీరు రెడీగా ఉండాలి. ఓకే, కమింగ్ టు ద తెలంగాణ బయాలజీ బ్లూ ప్రింట్. తెలంగాణ బయాలజీ కోసం ఆర్ వేరే సబ్జెక్ట్స్ కోసం కూడా టిఎస్ గవర్నమెంట్ ద్వారా బ్లూ ప్రింట్ అయితే మనకు రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అవ్వలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఏదైతే బ్లూ ప్రింట్ రిలీజ్ అయింది అదే బ్లూ ప్రింట్ ఇప్పుడు వరకు ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఆ బ్లూ ప్రింట్ నేను చెప్తాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అదే ఫాలో అయింది, ఈ ఇయర్ కూడా మోస్ట్లీ అదే ఫాలో అవుతుంది. సో వినండి. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ కి బయాలజీ పేపర్ ప్యాటర్న్ ఎట్లా? ఓకే, సో 40 మార్క్స్ పేపర్ అండ్ 10 మార్క్స్ బిట్స్ అన్నమాట. 40 మార్క్స్ లో 10 మార్క్స్ బిట్స్. ఇక్కడ చూడండి, ఎస్ఏ క్వశ్చన్ తెలంగాణ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే అడుగుతారు. ఓకే, అలాగే 1 క్వశ్చన్ ఫ్రమ్ హెరిడిటీ ఆల్సో దే విల్ ఆస్క్. ఎక్స్పెరిమెంట్ మాత్రం మీరు ఆల్ ఎక్స్పెరిమెంట్స్ చదువుకోవాలి. ఒక్క ఎక్స్పెరిమెంట్ ని కూడా మనం వదిలేకూడదు, ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్ కాదు, నేను ఎందుకు చదువుకోవాలి అనుకుంటాము, కానీ అదే ఎగ్జామ్ లో అడుగుతారు. ఓకే, ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉన్నాయి, సెపరేట్ గా ఎక్స్పెరిమెంట్స్ మీద వీడియో కూడా నేను చేస్తాను. ఓకే, కానీ ఇక్కడ సజెషన్ అడ్వైస్ ఏంటంటే రీడ్ ఆల్ ది ఎక్స్పెరిమెంట్స్, ఎస్పెషలీ న్యూట్రిషన్ రెస్పిరేషన్ చాప్టర్ లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అస్సలు మీరు మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ లో ఉన్న మంచిగా చదువుకోండి. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ నుంచి రూట్ ప్రెషర్ అడుగుతారు, లేకపోతే రీప్రొడక్షన్ చాప్టర్ నుంచి రైజోపస్ అడుగుతారు, రైజోపస్ ఎక్స్పెరిమెంట్, లేకపోతే మోస్ట్లీ దే విల్ ఆస్క్ ఫ్రమ్ న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్. ఓకే, 2 మార్క్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అంటే మనకు తెలుసు ఏమేం ప్రిపేర్ అవ్వాలి, అది ప్రిపేర్ అయితే సరిపోతుంది అని. కానీ 2 మార్క్ క్వశ్చన్స్ చాలా స్మార్ట్ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి. సింపుల్ ట్రిక్ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ వినండి. ఒక ఇఫ్ బేస్ క్వశ్చన్ పక్కా అడుగుతారు. అంటే ఇఫ్ ప్లేట్లెట్స్ ఆర్ నాట్ దేర్ వాట్ విల్ హ్యాపెన్, ఇఫ్ డికంపోజర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ వాట్ విల్ హ్యాపెన్, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఒక మెటీరియల్ రిక్వైర్డ్ అంటే ఎక్స్పెరిమెంట్ లో వాట్ ఆర్ ది అపారటస్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అని ఒక క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ లో కెమికల్స్ యూజ్డ్, వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ అని మనకు రావచ్చు. ఇంకొకటి ఒక అడ్వైస్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఒక అడ్వైస్ బేస్డ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఎడిమా కోసం మీరు ఏం అడ్వైస్ ఇస్తారు మీ ఎల్డర్స్ కి, హైపర్ టెన్షన్ కోసం, డయాబెటీస్ కోసం, ఓకే డిఫరెంట్ డిజీజెస్ కోసం మీరు ఎట్లాంటి అడ్వైస్ ఇస్తారు అది. 4 మార్క్స్ లో డయాగ్రామ్స్, డిఫరెన్సెస్, కాన్సెప్ట్, టేబుల్స్ ఇవే అడుగుతారు. ఓకే, సో డయాగ్రామ్స్ తెలంగాణ స్టూడెంట్స్ కి డయాగ్రామ్ అయితే 6 మార్క్స్ లో కూడా అడగడం జరుగుతుంది. న్యూరాన్ డయాగ్రామ్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ డయాగ్రామ్. సో అక్కడ 6 మార్క్స్ లో డయాగ్రామ్స్ అడిగినప్పుడు డయాగ్రామ్ ప్లస్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ డయాగ్రామ్. ఓకే, పాయింట్స్ రాయాలి. కానీ 4 మార్క్స్ లో డయాగ్రామ్స్ అడిగితే ఓన్లీ డయాగ్రామ్స్ డ్రా చేస్తే కనుక సరిపోతుంది. ఓకే, అర్థమైందా? సో తెలంగాణ స్టూడెంట్స్ కి ఎలా ఇచ్చారు అంటే బ్లూ ప్రింట్ AS1, AS2, AS3, AS4, AS5, AS6 ఇలానే ఇచ్చారు. సో ఇది ఏంటంటే AS1 లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఇక్కడ నుంచి కాన్సెప్ట్స్ నుంచి 8 బిట్స్ అడుగుతారు. అలాగే 40% క్వశ్చన్స్ మీకు ఇక్కడ నుంచే రాకపోతుంది AS1 నుంచి. కొన్ని మోడల్ పేపర్ బుక్స్ లో ముందు అయితే టెక్స్ట్ బుక్ లో కూడా AS1, AS2 మెన్షన్ అయ్యి వస్తుంటాయి. అంటే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ చాప్టర్ ఎండింగ్ లో క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్స్ బ్రాకెట్ లో ఏది AS1 ఏది AS2 అని రాసి ఉంటుంటాయి. ఓకే, సో 40% పేపర్ మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి. తర్వాత మేకింగ్ హైపోథెసిస్ అంటే ఇఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి అడుగుతారు 2 మార్క్స్ లో. ఎక్స్పెరిమెంట్స్ అయితే పక్కా అడుగుతారు 6 మార్క్స్ లో. ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ 6 మార్క్స్ లో అడగడం కాదు, ఎక్స్పెరిమెంట్స్ అయితే సూపర్ ఇంపార్టెంట్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ నుంచి కెమికల్స్ రిక్వైర్డ్, మెటీరియల్స్ రిక్వైర్డ్ మీద ఒక క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది పక్కా. తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్, డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ 6 మార్క్స్ లో. తర్వాత ఒక బిట్ క్వశ్చన్ కూడా అడుగుతారు ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్. అయితే టోటల్ 9 మార్క్స్. ఓకే, 40 మార్క్స్ పేపర్ లో 9 మార్క్స్ is only given to experiments అంటే you can imagine experiments is so important. అర్థమవుతుందా? ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే టేబుల్స్ మీద ఒక 4 మార్క్ క్వశ్చన్ అడుగుతారు.
AS5 లో ఏంటంటే డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్, ఒక ఎస్సే, ఒక బిట్ అడుగుతారు ఇక్కడ నుంచి. ఓకే, అప్లికేషన్ పార్ట్ అంటే ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ అప్లికేషన్ పార్ట్ నుంచి అడుగుతారు. తర్వాత ఇక్కడ చూడండి, బిట్స్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, వినండి. సో బిట్స్ లో మీరు ఎలా 10/10 తెచ్చుకోవాలి. ఓకే, సో బిట్స్ లో హౌ కెన్ యూ స్కోర్ 10/10? 40 మార్క్స్ లో 6 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేసేస్తారు. కానీ ఈ 10 మార్క్స్ లోనే స్టూడెంట్స్ లూజ్ మార్క్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 8 బిట్స్ డైరెక్ట్లీ కాన్సెప్ట్స్ నుంచి, ఒక బిట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. అంటే మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న చిన్న చిన్న డయాగ్రామ్స్, ఇప్పుడు క్వాషియోర్కర్ ఫోటో ఉంటుందా, పెలెగ్రాఫ్ ఫోటో ఉంటుందా, సో అట్లాంటి చిన్న చిన్న ఫోటోస్ ఇచ్చి ఆ డయాగ్రామ్ ని ఐడెంటిఫై చేయమంటారు. లేకపోతే స్పిగ్మో మానోమీటర్ ఉంటుందా, ఆ స్పిగ్మో మానోమీటర్ పిక్చర్ ఇచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, అట్లాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతారు. తర్వాత ఒక బిట్ క్వశ్చన్ ఎక్స్పెరిమెంట్ నుంచి పక్కాగా ఉంటుంది. MCQs ఆర్ బిట్స్ కోసం ఫస్ట్ అయితే మీరందరూ చేసేది ఏంటంటే, టెక్స్ట్ బుక్ లో ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని MCQs ఉన్నాయి కదా, ఆ MCQs అయితే పక్కా ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత కొన్ని MCQs నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ప్రీవియస్ ఇయర్ ప్రీ ఫైనల్ MCQs, అలాగే ప్రీవియస్ ఇయర్ SA1 పబ్లిక్ పేపర్స్, ఓకే, ఏదైతే MCQs మనకు రిపీట్ అయినాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ బ్లూ ప్రింట్ తో పాటుగా మీరందరూ జనవరి మంత్ లో జరిగేది వైసెట్ ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసేయండి. బికాస్ జస్ట్ 2 వీక్స్ లో 3 టెస్ట్ తో మీరు మీ ప్రిపరేషన్ ని అనలైజ్ చేసుకోవచ్చు. ఒక టెస్ట్ అనేది చేయొచ్చు. యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ అండ్ సోషల్, ఈ 5 సబ్జెక్ట్స్ లో MCQs టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంట్లోనే కూర్చొని హాయిగా రాయొచ్చు. జస్ట్ ఇంట్లో కూర్చొని టెస్ట్ రాయడం అంతే. డూ రిజిస్టర్ ఫర్ దిస్. అండ్ బ్లూ ప్రింట్ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ మెజారిటీ దాని మీద కూడా నేను బ్లూ ప్రింట్ ఖచ్చితంగా వీడియో చేస్తాను, మీతో డిస్కస్ చేస్తాను. సో టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. సూపర్గా మీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి.